మనుషులను పోలీసులు ఫిజికల్‌గా గాకుండా ఆన్‌లైన్‌లో అది వీడియో కాల్‌లో అరెస్ట్ చేయడం గురించి మీకు తెలుసా? ఇప్పుడు ఇండియాలో సైబర్ నేరగాళ్లు బాగా ఫాలో అవుతున్నటువంటి స్కామ్ ఇదే. ఈ స్కామ్‌కు ఆ నేరగాళ్లు పెట్టుకున్నటువంటి పేరే డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదండి. డిజిటల్ పేమెంట్ లాగా. అంటే మనం డబ్బులు క్యాష్ ఇవ్వకుండా ఫోన్‌పే ద్వారా గానీ, జీపే ద్వారా గానీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా! అలా ఆన్‌లైన్‌లో మిమ్మల్ని అరెస్ట్ చేయడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనే స్కామ్ బారిన పడి చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపులే లక్షల రూపాయల డబ్బులను పోగొట్టుకున్నారు. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు మీకు చెబుతాను. కొంచెం ఓపిక చేసుకొని వినండి. సైబరాబాద్‌లో నివసిస్తున్నటువంటి శాంతి అనే 60 ఏళ్ల మహిళ. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. శాంతి గారు వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి పూజ చేస్తూ ఉండగా ఆమెకు ఒక కాల్ వచ్చింది. ఆమె పూజలో ఉండడం వలన కాల్ లిఫ్ట్ చేయలేదు. అలాగే కొద్దిసేపు తర్వాత పూజ పూర్తి చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి అలా సోఫాలో కూర్చుంది. ఇక వెంటనే మళ్ళీ మొబైల్ రింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సోఫాలో కూర్చొని ఉన్నటువంటి శాంతి గారు మొబైల్ ఓపెన్ చేసి చూస్తే ఆ కాల్ వచ్చేసి ఒక అన్నోన్ నెంబర్ నుంచి వస్తోంది. ఆమె ఆ కాల్ను లిఫ్ట్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే కాల్లో ఉన్నటువంటి అవతల వ్యక్తి శాంతి గారే మాట్లాడుతున్నారా, ఈ మొబైల్ నెంబర్ మీదేనా అని అడుగుతాడు. అవునండి, శాంతినే మాట్లాడుతున్నాను, ఇంతకు మీరెవరండి అని అడగగానే నేను ఇలా ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసును మాట్లాడుతున్నాను, మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయబోతున్నాం, ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ వచ్చేసి ఇండియాలో జరిగినటువంటి ఒక పెద్ద మనీ లాండరింగ్ స్కామ్లో మెయిన్ ఎవిడెన్స్గా దొరికింది అని చెబుతాడు. అది విన్న వెంటనే ఒక్కసారిగా ఆమె వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే పోలీసులు కేసులు అంటే ఎవరికైనా భయమే కదా. అలా భయపడుతూనే శాంతి గారు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మేబీ మీరు రాంగ్ కాల్ చేశారు అనుకుంటా అని చెప్పి కాల్ కట్ చేయబోయింది. ఇక వెంటనే ఆ కాల్లో ఉన్నటువంటి వ్యక్తి సీరియస్ టోన్తో మేడం మేము జోక్ చేయడం లేదు అని ఒక ఆధార్ నెంబర్ చెప్పి ఈ ఆధార్ నెంబర్ మీదేనా అని అడుగుతాడు. అది నిజంగా శాంతి గారి ఆధార్ నెంబరే. ఇప్పుడు ఇంకా ఆమె భయం రెట్టింపయింది. ఎక్కడో ఏదో జరిగింది అని వాళ్ళు చెప్పేది భయపడుతూనే నమ్మడం మొదలుపెట్టేసింది. ఇప్పుడు ఆ కాల్లో ఉన్నటువంటి వ్యక్తి శాంతి గారితో మేడం మీరు ఒక సీనియర్ సిటిజన్లా ఉన్నారు, ఇప్పుడు మీతో మా సిబిఐ ఆఫీసర్ అయినటువంటి మేడం గారు మాట్లాడతారు, సో మిమ్మల్ని వీడియో కాల్కు కనెక్ట్ చేస్తున్నాను అని చెప్పేస్తాడు. సీన్ కట్ చేస్తే వీడియో కాల్ ఓపెన్ అవుతుంది. వీడియో కాల్లో శాంతి గారి ఎదురుగా ఒక లేడీ ఆఫీసరు అలాగే ఇద్దరు మగ పోలీసులు కూడా ఉంటారు. ఇక అట్మాస్ఫియర్ అంతా కూడా పోలీస్ స్టేషన్ లాగే ఉండడం చూసినటువంటి శాంతి గారు పాపం చాలా భయపడిపోతారు. ఇక ఆ కాల్లో ఉన్నటువంటి లేడీ ఆఫీసర్ శాంతి గారు మీరు ఒక పెద్ద స్కామ్ లో ఇరుక్కుపోయారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్పదు అని చెప్పి అలాగే శాంతి గారి ఒక ఆధార్ కాపీని వీడియో కాల్లో సెండ్ చేసి ఈ ఆధార్ కాపీ అలాగే మీ మొబైల్ నెంబరే మాకు మెయిన్గా దొరికినటువంటి ఎవిడెన్స్ అని చెప్పి మీ పైన సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది అని చెప్పి ఆ నోటీసులు కూడా ఆ వీడియో కాల్లో శాంతి గారికి చూపిస్తారు. ఆ నోటీస్ అచ్చం ఒరిజినల్ సుప్రీంకోర్టు నోటీస్ లాగే ఉంటుంది. ఇవన్నీ చూసి భయపడుతూ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి శాంతి గారిని చూసి ఆ లేడీ ఆఫీసర్ శాంతి గారు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెబుతుంది. అసలు ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి మీ అకౌంట్కు అని శాంతి గారు అడగ్గా అందుకు ఆ లేడీ ఆఫీసర్ ఈ కేసును ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నా కూడా అలాగే మీరు ఈ కేసు నుంచి బయట పడాలన్నా కూడా మీ దగ్గర ఉన్న అమౌంట్ను మొత్తం కూడా ఫస్ట్ సెక్యూరిటీ డిపాజిట్గా మాకు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెబుతుంది. అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం కూడా నాకు సెండ్ చేయాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కేసు రిజాల్వ్ అయ్యేంత వరకు కూడా మీరు ఎక్కడికి కదలకూడదు, రూమ్లోనే ఉండాలి, ఈ రూమ్ డోర్స్ కూడా ఓపెన్ చేయకూడదు, అలాగే మీరు ఎవరితో కూడా కాంటాక్ట్ అవ్వకూడదు, మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే ఈ కాల్లోనే ఈ వీడియో కాల్ ముందే ఉండాలి అని కండిషన్స్ పెడతారు. మీరు ఒకవేళ పొరపాటున ఎవరికన్నా కూడా చెబితే మేము డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం, మీరు ఎక్కడున్నా కూడా మీ రెప్యుటేషన్ మొత్తం పోతుంది అని భయపెట్టేస్తారు. అలాగే మీరు చెప్పినటువంటి వ్యక్తికి కూడా ఆ మనీ లాండరింగ్ చేసినటువంటి గ్యాంగ్ నుంచి ముప్పు ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేస్తారు. ఇక వెంటనే శాంతి గారు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్ నెంబర్కు 2.5 lakh రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ లాగా డిపాజిట్ చేస్తుంది. కొద్దిసేపు తర్వాత ఇంటికి చేరుకున్నటువంటి శాంతి గారు మళ్ళీ వీడియో కాల్లో జాయిన్ అవుతారు. అప్పుడు ఆ లేడీ ఆఫీసర్ మీరు చేసినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అయినటువంటి 2.5 lakh రూపీస్ మాకు వచ్చాయి, కానీ మేము కన్ఫర్మ్ చేసేంత వరకు కూడా ఎవరిని కలవకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేస్తుంది. ఇక వెంటనే కాల్ కట్ అవుతుంది.
పాపం శాంతి గారికి ఆ రోజు రాత్రంతా కూడా నిద్ర పట్టకుండా భయంగానే గడిచిపోతుంది. కానీ మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ సేమ్ కాల్ వస్తుంది. కానీ ఈసారి వాళ్ళు చాలా పెద్ద స్కామ్ తో వచ్చారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే శాంతి గారు, మీ కేసు ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కేసు కూడా చాలా స్మూత్ గా వెళ్తోంది, అన్ని సజావుగా జరగాలి అంటే మీరు మరొక 40 lakhs రూపీస్ మా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ అమౌంట్ మాకిచ్చే అమౌంట్ కాదు, ఈ అమౌంట్ మళ్ళీ మీకు 1 month లో రిటర్న్ చేస్తామని అంటారు. ఇక శాంతి గారు యూకేలో ఉన్నటువంటి వాళ్ళ అక్కగారికి ఫోన్ చేసి, నాకు ఒక 20 లక్షల రూపాయల డబ్బులు అవసరం ఉంది, ఇమీడియట్ గా నువ్వు నా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయి అని చెబుతుంది. 20 లక్షల రూపాయలంటే మాటలా చెప్పండి. వాళ్ళ అక్కకు డౌట్ వచ్చి ఎందుకు 20 లక్షల రూపాయలు అని అడుగుతుంది. అందుకు శాంతి గారు, ఇప్పుడు నేను ఏమీ చెప్పే పరిస్థితిలో లేను, తర్వాత చెప్తాను, వెంటనే నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి అని కాల్ కట్ చేస్తుంది. వాళ్ళ అక్కగారికి డౌట్ వచ్చి వాళ్ళ కొడుకు కాల్ చేసి, పిన్ని కాల్ చేసి ఎందుకో ఇలా 20 lakhs అర్జెంటుగా అడుగుతోందిరా అని చెబుతుంది. ఇక అతను వెంటనే శాంతి గారికి కాల్ చేసి నిదానంగా జరిగిన విషయాన్ని మొత్తం తెలుసుకుంటాడు. ఇదంతా విన్నటువంటి అతనికి జరిగిందేంటో క్లియర్గా అర్థమైపోయింది. ఇదంతా కూడా ఒక పెద్ద ఫ్రాడ్, సైబర్ నేరగాళ్ళు చేస్తున్నటువంటి స్కామే ఈ డిజిటల్ అరెస్ట్. నువ్వు వెంటనే 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేసేయమ్మా అని చెబుతాడు. ఇక ఆమె వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం అంతా చెప్పి కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. అప్పుడు పోలీసులు ఒక విషయాన్ని క్లియర్గా చెప్తారు, ఇండియాలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేనే లేదు, ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే అసలు భయపడకూడదు, మాకు వచ్చి కంప్లైంట్ చేయండి డైరెక్ట్ అని క్లారిటీగా చెప్పేస్తారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏదైతే అకౌంట్కు శాంతి గారు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారు. పోలీసులకు ఒక మైండ్ బ్లాక్ అయిపోయే విషయం తెలిసింది. ఏదైతే అకౌంట్ను ఫ్రీజ్ చేశారో ఆ అకౌంట్లో అక్షరాల 1 కోటి రూపాయలు ఉన్నాయి. పోలీసులు ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేపించారు కాబట్టి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు ఆ సైబర్ నేరగాళ్ళు తీసుకోలేరు. శాంతి గారు డిపాజిట్ చేసినటువంటి 2.5 లక్షల రూపాయలు కూడా బ్యాక్ వస్తుంది అని చెప్తారు. వచ్చింది కూడా కొద్ది రోజుల తర్వాత. ఇలాగే ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా స్కాములు జరుగుతున్నాయి ఇండియాలో. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, మీకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్లో ఉన్న వాళ్ళు మేము పోలీసులము అని చెప్పి మీరు ఒక డ్రగ్ కేసులో కానీ, అలాగే మనీ లాండరింగ్ కేసులో కానీ, అలాగే చట్ట విరుద్ధమైన వస్తువులు పార్సిల్ చేస్తున్నారన్న కేసులో కానీ మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మిమ్మల్ని భయపడతారు. అది ఎలా ఉంటుందంటే, మేము కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ పేరు పైన ఒక పార్సల్ కొరియర్లో ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్తుంది, కానీ దాంట్లో కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి, అంటే డ్రగ్స్ కానీ, ఒక 5 పాస్పోర్ట్స్ కానీ, ఇలా అన్నీ ఉన్నాయి, సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్గా అని మిమ్మల్ని భయపట్టి కాల్ చేస్తారనమాట. మీరు కొంచెం భయపడ్డారని తెలిసిందనుకో, మిమ్మల్ని ఎవరితో కూడా కలవద్దని చెప్తారు, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తారు, కెమెరా ముందే ఉండాలి అని చెప్తారు, అలాగే మీ నుంచి మనీ కూడా డిమాండ్ చేసి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ మొత్తం మిమ్మల్ని నుంచి దోచేస్తారనమాట. ఏవేవో కథలు చెప్తారు. మా సిబిఐ ఆఫీసర్ మీతో మాట్లాడుతున్నాడు, మేము దర్యాప్తు ఆల్రెడీ స్టార్ట్ చేశాము, అన్వాంటెడ్ వీడియోస్ మీ మొబైల్ నుంచి చాలా మందికి స్ప్రెడ్ అయిపోయాయి, మీ పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాము, మీకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది, మీ ఆధార్ కార్డ్ అలాగే మొబైల్ నెంబర్ పెద్ద స్కాములు చేసే ముఠాలతో లింక్ అయి ఉన్నాయి, సో మీరు వీటన్నింటి నుంచి కూడా బయటపడాలి అంటే ఖచ్చితంగా కూడా కొంచెం అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అని భయపెడతారు. అలాగే మీకు కొన్ని అన్వాంటెడ్ మెసేజ్లు కూడా వస్తాయన్నమాట. ఆ మెసేజ్ ఎలా ఉందంటే, మీరు చేసినటువంటి పార్సల్ మేము మీకు డెలివరీ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మీరు అడ్రస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి, సో ఈ లింక్ ఓపెన్ చేసి దాంట్లో అన్ని డీటెయిల్స్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయండి అని ఒక లింక్ పంపిస్తారు. మీరు కనుక కర్మదాలకు ఆ లింక్ ఓపెన్ చేశారో అంతే, మీరు స్కామ్లోకి వెళ్ళిపోయినట్టే. ఏమన్నా అన్వాంటెడ్ లింక్స్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం ఆర్డర్ పెట్టినారో, మీకు ఏ పార్సల్ వస్తుందో మీకు తెలుసు కదా, మీకు తెలియకుండా అయితే మీకు ఏం రావు కదా, సో ఆశపడి అత్యాశకు పోయి ఆ లింకులు ఓపెన్ చేయొద్దు, మునిగిపోతారు. మా ఫ్రెండ్కి కూడా ఇలాగే జరిగింది. పాపం ఏవేవో మాయ మాటలు చెప్పి భయపెట్టి కాల్లో కూర్చోబెట్టేశారు, ఇన్వాల్వ్ చేశారు. వీడియో కాల్లో జాయిన్ అయ్యాడు, ఎదురుగా పోలీసులు ఉన్నారు, చూసి చాలా భయపడిపోయాడు. కాలు చాలాసేపు జరిగిన తర్వాత చివర్లో వాళ్ళు అమౌంట్ అడిగారనమాట. వాళ్ళు ఎప్పుడైతే అమౌంట్ అడిగారో అప్పుడు ఇతనికి క్లారిటీగా తెలిసిపోయింది ఇది ఒక ఫేక్ కాల్ అని. అవునా, మీరు నిజమైన పోలీసులేనా? అయితే నేను వెంటనే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీపైనే రివర్స్లో కేసు వేస్తున్నాను, తేల్చుకోండి అని చెప్పేస్తాడు. వాళ్ళు భయపడిపోయి వెంటనే కాల్ కట్ చేసేస్తారు. మా ఫ్రెండ్ నిజంగానే వెళ్ళి పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేశాడనమాట, ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఈ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేయమన్నారు అని.
మీరు కూడా ఇలాంటి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా కాల్లో ఉన్నా కూడా కొంచెం లాజికల్గా వాళ్ళను క్వశ్చన్లు అడిగి తికమక పెట్టండి. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చిక్కేస్తారనమాట. వీళ్ళు ఫేక్ పోలీసులని మనకు అర్థమైపోతుంది. డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్తో. ఇలాంటి మరిన్ని మంచి మంచి రియల్ టైం ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.